గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను వలి. ఆంధ్రప్రదేశ్లో కూటమి అద్భుత విజయం నమోదు చేసింది. మంత్రులందరూ కూడా ఓడిపోయారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కొడాలి నాని. సో వైసీపీలో ఒక ఫైర్ బ్రాండ్ గా చెప్తూ ఉంటారు కొడాలి నాని. గుడివాడ నియోజకవర్గం కొడాలి నాని మీద కూటమి అభ్యర్థి వెనిగండ్ల రాము అద్భుత విజయాన్ని నమోదు చేశారు. మనం టీవీ ముందు నుంచి చెప్తోంది మంత్రులు, మాజీ మంత్రులందరూ ఘోర ఓటమిని చవి చూడబోతున్నారని చెప్పి 2 రోజుల ముందే, అంటే గతంలో కూడా మేము చెప్పాము, మొన్న పోలింగ్ జరిగిన తర్వాత చెప్పాము, కౌంటింగ్ ప్రారంభం కాకముందు నిన్న కూడా మేము చెప్పాము. చాలా స్పష్టంగా మనం టీవీ చెప్తోంది ముందు నుంచి ఓటమి చూడబోతున్నారు మంత్రులు, మాజీ మంత్రులని. అదే జరిగింది. ఇక్కడ కొడాలి నాని కూడా ఘోరంగా ఓడిపోయిన పరిస్థితి. సో కటకర్దీకి మనం ఏ విధంగా చెప్పాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇంత ఘోర ఓటమి, ఓడిపోతున్నారని తెలుసు కానీ ఘోరంగా ఓడిపోతున్నారనేది ఇప్పుడిప్పుడే మనకి వాళ్ళు కూడా అర్థమవుతుంది. పదం వాడారు ఫైర్ బ్రాండ్ అని. ఫైర్ బ్రాండ్ మీద ప్రజలు ఫైర్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఒక రకంగా అతన్ని నోటి దూరి అతను కొంప ముంచింది. ఎవరంటే విచ్చలవిడిగా మాట్లాడడం అనేది. ప్రజాస్వామ్యంలో నీకు పదవి ఇచ్చినప్పుడు ఎమ్మెల్యేగా, మంత్రిగా నీ స్థాయి ఏంటి, నీ లెవెల్ ఏంటి, నువ్వు మాట్లాడే భాష ఏంటి? ఇష్టం వచ్చినట్టు మాట్లాడి చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని ఇస్తావా? నీకు రాజకీయ లైఫ్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు. నువ్వు పుట్టింది టీడీపీ నుంచి పొలిటికల్గా. నీకు రాజకీయ విభేదాలు వచ్చి ఉండొచ్చు, నువ్వు జగన్మోహన్ రెడ్డి వైపు వెళ్ళుండొచ్చు, నీ ఇష్టం రాజకీయంగా. కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, ఇష్టం వచ్చినట్టు తిట్టి చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని, నారా లోకేష్ని ఇష్టం వచ్చినట్టు తిట్టాడా? ఇది ప్రజలు కోపంగా ఉన్నట్టు. నిజమే, కొడాలి నాని మాస్ లీడరు, అక్కడ ప్రజలతో సంబంధాలు ఉన్న మాట వాస్తవం, వరుసగా గెలిచిన మాట వాస్తవం. కానీ అలాంటి వ్యక్తికి ఓటమి ఎందుకు వచ్చిందన్నది రివ్యూ చేసుకుంటే, జగన్మోహన్ రెడ్డి కాడ చేతి కింద నీళ్లు తాగటం కోసం, జగన్మోహన్ రెడ్డి దగ్గర పదవులు కొట్టడం కోసం, తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చే స్క్రిప్ట్లు చదివి ఇష్టం వచ్చినట్టు అడ్డగోలుగా మాట్లాడితే ప్రజలు ఒప్పుకోరు అంటానికి కొడాలి నాని ఓటమి ఉదాహరణ. కొడాలి నాని వరుసగా గెలిచిన వ్యక్తి ఎందుకు ఓడిపోయాడు అంటే కారణం కేవలం నోటిదోల, కేవలం ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం. ఇప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కొడాలి నాని నోరు జాగ్రత్త, నాలిక జనం కత్తిరిస్తారు. నువ్వు అనుకుంటున్నావేమో నువ్వు తోపు అని, నువ్వు అనుకుంటున్నావేమో నీకు మించిన దాదా లేడు, దందా లేడు అని చెప్పేసి. నీకు మించిన దాదాలు ప్రజలు, నీకు మించిన తోపులు ప్రజలు. ప్రజాస్వామ్యంలో ప్రజలను మించిన తోపులు ఎవ్వడూ లేడు. కానీ 4 దఫాలుగా కార్తీక్ 2004 నుంచి 2004-9 టీడీపీ టికెట్ మీద గెలిచారు కొడాలి నాని. తర్వాత 2014-2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిచారు. సో 4 దఫాలుగా ప్రజలు గెలిపిస్తే దాన్ని నిలబెట్టుకోవాల్సిన కొడాలని కేవలం బూతులతో కాలయాపన చేశాడు. ఇటు ఆయన నియోజకవర్గానికి ప్రజలకు ఏమైనా చేశాడో లేదో పక్కన పెడితే, నోరు తెరిస్తే బూతులు, చంద్రబాబు గారిని తిట్టడమే పని. ఆ జాబే ఆయనకు అప్పగించారు. చంద్రబాబుని తిట్టే శాఖ అప్పగించారని చెప్పి, బూతుల శాఖ మంత్రి అని చెప్పేసి ఆయన పేరు కూడా ఉంది కదా. అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే జనం ఒప్పుకోరు, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకి చేతులు మైకులు ఇచ్చారు, ఎదురు కెమెరా ఉందని మనం కూడా ఇష్టం వచ్చిన మాట్లాడి జనం ఒప్పుకోరు. జనానికి ఒక పద్ధతి కావాలి, రెండోది నాయకుడికి ఒక హోందా కావాలి. అరే అసెంబ్లీలోకి పంపిస్తే బూతులు తిడతా అంటే నువ్వెక్కడ అసెంబ్లీ సభ్యుడు స్వామి? ఇయర్ రేపు ఎవడు మాట్లాడలేదు, ఒకప్పుడు మాట్లాడే జనాలు కూడా బూతులు మర్చిపోయి పద్ధతిగా వెళ్తున్న రోజులు మని. అరే పద్ధతి సంస్కారం లేనోడు నువ్వు అసెంబ్లీలో ఉంటేంది? నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంచారని జనం అక్కడ ఉంచారు, నిన్ను ఓడించారు. ఇప్పటికైనా గుర్తుపెట్టుకో, ఇంకా అదే మాట్లాడతా అలానే చేస్తా అంటే కుదరదు. ఇది డెమోక్రసీ. ప్రజల హీరోలు ఎవ్వడు తోపు కాదు ఇక్కడ. కొడాలి నాని గుర్తుపెట్టుకో, ప్రజలకు మించిన తోపులు ఎవడు లేడు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు ఒప్పుకోరు. ఏ ప్రజలు నిన్ను గెలిపించారో, ఏ ప్రజలు నిన్ను ఆదరించారో వాళ్ళే నిన్ను ఓడించారు. కారణం ఏంటంటే నీకెవరైతే ఆదరణ ఇచ్చారో, నీకెవరైతే ఆశ్రయం ఇచ్చారో, నీకెవరైతే పొలిటికల్గా లైఫ్ ఇచ్చారో వాళ్ళని తిట్టడమే కారణం, వాళ్ళని నిందించడమే కారణం. కౌంటింగ్ కేంద్రాల్లో కూడా 2 రౌండ్లకే, ఎక్కువ రౌండ్లు కాదు, 2 రౌండ్లకే వెనక్కి ఇంటికి పలాయనం చిత్తగించారు. ఎవడండి కొడాలి నాని? ఎక్కడి నుంచి వచ్చాడండి? టీడీపీ లేకపోతే కొడాలి నాని అనే ఒక లీడర్ తయారయ్యేవాడా? చాలా మంది, ఇప్పుడు ఎగ్జాంపుల్ తెలంగాణలో రేవంత్ రెడ్డి ఉన్నాడు, టీడీపీ స్కూల్ నుంచి వచ్చాడు. కేసీఆర్ టీడీపీ స్కూల్ నుంచి వచ్చాడు. ఎంతో మంది లీడర్లను తయారు చేసిన కేంద్రం టీడీపీ. సరే ఓకే, రాజకీయంగా ఈ భేదాలు ఉండొచ్చు, వేరే పార్టీలో పోవచ్చు, అందరూ జీవితాంతం ఒకే పార్టీలో ఉంటారని గ్యారంటీ ఏమి లేదు. కానీ ఒక పద్ధతి, సంస్కారం అనేది ఒకటి ఉంటుంది కదా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా తిడతా అంటే జనం ఒప్పుకో. అంటే రాజకీయ జీవితం ఇచ్చిన పార్టీకి అసలు పూర్తిగా ఇక ఇచ్చిన పార్టీని, ఇచ్చిన నాయకుడిని అసలు చంద్రబాబు తిట్టేస్తాయా కొడాలి నానిది? చంద్రబాబు నాయుడు లేకపోతే కొడాలి నాని వాడు లీడర్ అయ్యేవాడా? చంద్రబాబు నాయుడు తిట్టే స్థాయి, నీ స్థాయి ఇది అని గుడివాడ ప్రజలు చెప్పారు. కానీ ఈ వేవ్ లో వెనుగండ్ల రాము మనం చాలా సార్లు అనాలిసిస్ చేసినప్పుడు కూడా చాలా టఫ్ ఫైట్ ఇస్తున్నాడు అక్కడ ఉన్నది వెనిగండ్ల రామునా, వలీనా, కార్తీక, ఇంకోలా సమీక్ష సమయ కాదు. అక్కడ కొడాలి నాని ఓడించాలి, కసిగా ఓడించారు.
కసిగా ఓట్లేశారు. ఎస్. సో ఎలాగైనా ఓడించాలి అన్న తపన రాష్ట్ర వ్యాప్తంగా కనిపించింది. అందుకే కదా అన్ని నియోజకవర్గాల్లో జిల్లాల్లో కూడా క్లీన్ స్వీప్ దిశగా కూటమి ముందుకెళ్తుందంటే ప్రజల అభిష్టం ఏ మేరకు ఉంది, ప్రజలు ఏమనుకుంటున్నారని నోరు తెలిస్తే అబ్బాని మాట్లాడే కొడాన్నానికి ప్రజల దెబ్బ చూపించారు.